హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మధ్య అయితే వీడియోస్ పెట్టడానికి అస్సలు టైం అయితే ఉండట్లేదు. ఇంకా మా పాపకైతే పుట్టి వెంట్రుకలు అయితే తీయించడానికి ఊరైతే వెళ్ళామండి. మా ఊరైతే చాలా దూరం, నెల్లూరు దగ్గర. ఇంక ఈరోజు నైట్ ఎక్కామనుకోండి, రేపు మార్నింగ్ అయితే దిగుతామండి. ఇంకా మేమైతే సాటర్డే నైట్ అయితే ఎక్కాము. సండే అయితే వెళ్ళాం. బట్ సండే తీయించడానికి అయితే అసలు కుదరలేదు వెంట్రుకలు. మామూలుగా అయితే మా దాంట్లో సండేనే తీయించాలి. కానీ మేము వెంట్రుకలు తీయించే ఊర్లో వేరే వాళ్ళు అయితే చనిపోయారు. ఇంకా ఆ రోజు తీయించకూడదని అయితే చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా మండే రోజు అయితే వెంట్రుకలు అయితే తీయించామండి. నేనైతే ఫస్ట్ అయితే కత్తెరలు అయితే విద్దాం అనుకున్నానండి. ఇంకా గుండు చేస్తే స్కూల్కి అయితే వెళ్ళడానికి కొంచెం బాగోదని ఆలోచించాను. కానీ అయితే కత్తెరలు అయితే ఇవ్వకూడదంట, ఖచ్చితంగా వెంట్రుకలు అయితే ఇవ్వాలి. పాప వెంట్రుకలు ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ మొత్తం అయితే ఇవ్వాలి. అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా అయితే వెంట్రుకలు అయితే ఇచ్చేసానండి. మనకి ఇంకా పాప హెల్త్ ముఖ్యం కదండి. అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్, మా పాప, నేను, మా అత్తయ్య, మా మామయ్య అందరం కూడా వెంట్రుకలు అయితే ఇచ్చామండి. ఇంకా వెంట్రుకల కంటే ముందైతే పొంగల్ అయితే ఇట్లా పెట్టుకోవాలండి తడి బట్టలతో. అక్కడ బోరింగ్ ఉంటుంది. ఇంకా బోరింగ్ కాడైతే స్నానం అట్లా బట్టల పైన చేసేసి ఇంకా ఇట్లా పొంగల్ అయితే పెట్టుకొని దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెడతామండి. చూసారుగా ఇట్లా నైవేద్యం అయితే పెట్టుకున్నాం. పుట్టకైతే తని పోస్తారు మార్నింగ్. ఇంకా మా హస్బెండ్, మా మామయ్య వీళ్ళైతే వచ్చి తనైతే పోసారు. ఇట్లా పోగులు అయితే చుడతారు పుట్టకి. అంటే ఇంకా మనం నాగదేవతకి మేము ఒక్క పొద్దు ఉంటున్నాం, ఈరోజు ఎక్కడికి వెళ్ళకొని అట్లా చెప్తారంట. ఇంకా మార్నింగ్ నుంచి మేము వెంట్రుకలు తీసి నైవేద్యం అయిపోయేదాకా ఏమైతే తినకూడదండి. మా పాప అయితే తినొచ్చు, చిన్న పాప కాబట్టి. ఇంకా మేము ఎవరమైతే మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదండి. ఇంకా నైవేద్యం అయిపోయిన తర్వాత తినొచ్చు. ఇట్లా చూసారుగా ఇంకా పుట్టకైతే మొత్తం పూలు, పసుపు, కుంకుమ అట్లా నిండు వేసుకుంటారు. ఇంకా నాగుల కోక అయితే ఉంటుంది. అది మామూలుగా అయితే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఇంకా అదైతే దొరకలేదండి చెప్పేసి ఇంకా రెడ్, వైట్ అయితే వేసామండి. అది కూడా వేయొచ్చు అంట. మామూలుగా అయితే బ్లాక్ అండ్ వైట్ వేస్తాం మేము ఎప్పుడు. ఇంకా అది దొరకలేదని చెప్పేసి ఇంక ఇదైతే వేసాము. ఇంకా మా పాప చూసారుగా గుండు చేసుకొని అటు ఇటు ఎలా తిరుగుతుందో. మా పాప గుండులో బాగా ఏడుస్తుందేమో అనుకున్నాను. అస్సలు తనైతే ఏడవలేదండి. ఇంకా నా ఊళ్ళో కూర్చుంది. ఫోన్ అయితే పెట్టించాను. ఇంకా ఫోన్ చూస్తూ గుండె అయితే చేయించేసుకుంది. మా దాంట్లో హెయిర్ ఎప్పుడంటే అప్పుడు ఇవ్వకూడదండి. అంటే ఇస్తే 1 year లోపు ఇవ్వచ్చు, లేదంటే 3 years, ఇంకా లేదంటే 5 years. ఇంక ఇప్పుడు దానికైతే 3rd year అయితే 4th year అయితే వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ 3rd year లోపునే తీయించేస్తున్నాం. 4th year వచ్చేలోపు. ఇంకా ఇప్పుడు తీయించకపోతే మళ్ళీ 5th year అయితే తీయించాలి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా మండే అయినా తీయించేసామండి. ఇంకా చూసారుగా ఇట్లా అయిపోయిన తర్వాత మాకు ఇంకా గుడికి పుట్టకైతే 2 kilometers దూరం అయితే ఉంటుంది. ఇంకా ఫస్ట్ గుడి దగ్గర అయితే ఇలా ఇంకా పూజలు అవన్నీ కూడా చేసుకొని ఇంకా పుట్ట దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా తర్వాత అక్కడ నైవేద్యం పెట్టుకున్నాక తీసుకొచ్చి ఇక్కడ గుడి దగ్గర అయితే పెట్టుకుంటాం. మళ్ళీ ఇక్కడ హారతి అవి ఇస్తారు. కానీ చాలా బాగా జరిగిందండి. ఇంకా గుళ్ళోకి ఉంటాయి. చూసారుగా ఇంకా పుట్టనైతే ఇట్లయితే డెకరేట్ చేసాం. ఇంకా తర్వాత మనం నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే పోగులు అయితే తీసేయాలండి. ఇలాంటి మనం తీయకపోతే ఇంకా నాగదేవత అయితే అక్కడే ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. ఇంకా తీసేస్తే ఇంకా దేవుడికి మనకి ఒక పొద్దు అయితే చెల్లిపోయినట్టు. చూసారుగా గుండు ఉన్నప్పుడు, గుండు లేనప్పుడు ఎలా ఉన్నానో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.